ప్రతి ఒక్కరికి కావలసిన వర్తమానం ఇచ్చేయమని వచ్చి ఉన్నాము ప్రభా. అది విని వదిలివేయకుండా ప్రభా, ప్రతి ఒక్క హృదయం నాటబడి స్వీకరించి ఫలించి అభివృద్ధి పడి ఆశీర్వాదకరంగా మేము వచ్చమని వచ్చి ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవా, ఈ చిత్త ప్రకారంగా ప్రభా, ఇదిగో నీ ప్రక్కన పనిచేస్తున్న ప్రతి అంధకారం మేమైతే 95లో రక్షణ పొందామండి. మేము అయితే మేము రక్షణ పొందిన కాడి నుంచి మాకు సంవత్సరం కూడా ఏదో ఒక మేలు చేస్తూనే ఉన్నాడండి దేవుడు మాకు. మేము రక్షణ పొందినంత కాలం మేము ఎలా ఉండకూడమో దేవుడికి తెలిసినది, మమ్మల్ని మెరుగున్నంత మనుషులకు తెలిసినట్టు మేము అలా ఉండకూడమండి. అయితే ఉండేదండి ఉండేదండి అయినప్పటికీ అది మాకు ఎందుకు పనికొచ్చింది కాదండి. అలాగా మేము 95లో రక్షణ పొందిన కాడి నుంచి అలాగే సంవత్సరం దేవుడితో పెట్టుకుంటా ఒక మేలు అలా చేసుకుంటాడండి దేవుడు. అయితే నాకు 4 బిడ్డలండి. ఆ 4 బిడ్డలు మేము రక్షణ పొందక ముందే పెద్ద కుమార్తెకి వివాహం అయింది. అయితే మేము తల్లికి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి వివాహం చేసుకుందండి. మరి దేవుడు కాకుండా పాటు మా అమ్మాయి కాకుండా అది దేవుడు మరి అలాగే ఏర్పడతారండి. అయితే అప్పటి నుంచి మేము ప్రసన్న కుమార్ అండి. అయితే మా జోను వాళ్ళకు వచ్చేది చేసేది మా చిన్నప్పటి నుంచి అంటే మాకు తెలిసి కొంతకాలం ముందుపోయింది అనుకోండి. అప్పుడు అక్కడి నుంచి మేము రక్షణ పొందాము, మాతో కలిసి దానికి రక్షణ పొందాము అంటే వచ్చి కొంచెం వచ్చి కాదండి. మా ఎదురైతే మరి కాలేజ్ వస్తుందండి. అయితే అలాగే ఉండేటప్పటికి అమ్మాయికి కొంచెం బలహీనతగా ఉండేదండి. ఉండేటప్పుడు సభలు అయితే సభలోకి వచ్చిందండి. అప్పుడు జోసఫ్ పట్టాలు గారు వచ్చేటప్పుడు అప్పుడైతే ఆ బిడ్డ వచ్చి నాకు ఈ బలహీనత తగ్గితే బాగుంటుంది, నేను రక్షణ పొందుతాను అనుకునేదండి. అంటే ఆ ప్రాంతంలోనే ఆ సభలోనే ఆ బిడ్డ బలహీనత పొందేది తగ్గిందండి. అప్పటి నుంచి వచ్చిందండి. వచ్చింది కానీ మాకు వచ్చి కూడా కాదండి. అలాగే ఎలాగో ఉండేటప్పటికి పరిస్థితి కూడా బాగుంది కాదు. అలాగే దేవుళ్ళు కొత్త మా అందరము ఒక చదిలో ఉండాలమ్మా, మనందరం ఒక వాడలో ఉండాలమ్మా అంటూ మా పెద్దలు మా పెద్ద కుమార్తె మొత్తం గడిపేది కాదు. అయినప్పటికీ మేము చదివితే మా 5 చేతుల్లోనే రక్షణ పొంది మా అందరము మా పెద్ద కుమార్తె కుటుంబం అందరూ కూడా ఇక్కడికే ఉంటున్నారండి. ఆ బాబు అందరూ వాడిలో ఉన్నారు. మీరు ఎలా రక్షణ పొందాలమ్మని 3 సంవత్సరాల కిందట సభలో రక్షణ పొందిందండి పెద్ద కుమార్తె. అయితే బిడ్డలిద్దరూ ఈ భర్త అయితే రక్షణ పొందలేదండి. అలాగే మళ్ళా ఈ సభలో అది ఈ చేశారు వెళ్తాక ఆ బిడ్డకి సాయం చేశాడు దేవుడు. కానీ రక్షణ పొందకముందు ఆ బిడ్డ ఎలా వచ్చిందంటే చాలా బలహీనగానే వచ్చిందండి. ఎప్పుడు ఆ బిడ్డ ఎందుకంటే బలహీనగానే వస్తుందండి ఇంటికి. అలాగే వచ్చిందండి. ఇప్పుడు కూడా కొంచెం బలహీనగానే వచ్చింది అనుకోండి. అప్పుడు మీద కొంచెం చేస్తున్నా ఆమె బాగానే వచ్చాను అమ్మ అనేసి అన్నదండి. అయితే ఈ సభల్లో నేను రక్షణ పొందుతాను అమ్మ అని కుమార్తె అన్నదండి. అయితే అమ్మ మీరు వచ్చారు కాబట్టి సభలు జరుగుతున్నాయి కాబట్టి అది కుమార్తె కూడా పొందుతానంటే మా పిల్లడు తండ్రి కూడా పొందితే బాగుందండి. ఇద్దరు మారిపోయారండి. మరి వాళ్ళిద్దరూ రక్షణ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ కుటుంబం వరకు మరి కుమార్తె అయితే మళ్ళీ మంగళవారం ఉంటారని ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. కానీ ఆ బిడ్డ మళ్ళీ వచ్చేటప్పుడు మంచి బాగా వచ్చేటట్టు పరిస్థితులు వచ్చేటట్టు ఈ కుటుంబం వరకు అలాగే మా పెద్ద కుమార్తె కుటుంబం వరకు మా కుటుంబం వరకు
ప్రార్థన చేస్తారని మా కుటుంబం అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారని మా చిన్నలు మా కుమారుడు ఉండిపోయాడని మా మనవడు వాళ్ళు కూడా రక్షణ పొందుతారని మీరు అందరూ సంఘం అందరూ ప్రార్థన చేస్తారని. నేను 2 సంవత్సరాల నుంచి అయితే నా 2వ కుమారుడు 3వ కుమార్తె వాళ్ళు పనిచేయట్లేదండి. మేము సంగతికి రాలేకపోతున్నాం. వీళ్ళ కోసం నేను ఆగిపోతున్నాను. అయినప్పటికీ నాకు కూడా చిన్న పరిస్థితి ఉంటుంది. నా పరిస్థితి కూడా దేవుడికి తెలిసినట్టు మరి అప్పుడు నడుతున్నట్టు పడిపోతున్నాను. నేను కూడా పడిపోయానండి. నా పరిస్థితి కొరకు మీరందరూ ప్రార్థన చేస్తారని నేను రావట్లేదని నా వరకు మర్చిపోకండి. నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేస్తారండి. సంఘం కోసం మేమందరూ చేస్తారని తెలిసిన సాక్షి చెప్పి చూపిస్తున్నాను. పొందితే వారు వారి ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారని దేవుని వాళ్ళు నిజంగా రక్షణ పొందిన వారు అయ్యి ఉన్నట్టు రక్షణ పొందుతూ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఇంట్లో అందరూ రక్షణ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాగ్దానం అలాగే ఇస్రాయేలు వెళ్తుంటారు. ఇప్పుడు రక్షణ పొందేవారు కాదు. అప్పుడు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం 95 అంటే అప్పుడు మంచి విశ్వాసం. ఇప్పుడు రక్షణ పొందడం వేరు. అంతా ఏంటన్నది తర్వాత చెప్తారు. సో అప్పుడైతే కేవలం విశ్వాసం బట్టి దేవుణ్ణి అన్ని విడిచిపెట్టేసి కదా ఏంటి అప్పుడు వస్తువులు తీసేయాలన్నారు అనుకో, తీసేసి ఊరు తీసేసి పొందమనండి. మళ్ళీ వస్తానన్నారు పార్టీ. ఎవరో ఏం వదిలిపెట్టట్లేదు. వస్తువులే కాదు వదిలిపెట్టి పొందారు. అప్పుడు రోజుల్లో అన్ని వదిలిపెట్టి అన్ని తీసేసి సంగతి అవునా ఏమంటే మాకు కావాలి, రక్షణ కావాలండి. ఆ స్థితిలో వాళ్ళు రక్షణ పొందారు. కాబట్టి ఈ రోజు వారి కుటుంబాన్ని ఈ విధంగా ఉదయం మాత్ర చక్కగా ఈ సభలో రక్షణ పొంది ఇంకా రాంబాబు గారు అంటే ఆయన చూస్తున్నారు పాప లేదు. నాకు తెలిసిన బట్టి ఎంతో మంచి ఆయన గట్టిగా చేపలు పట్టి నాకు తెలిసిన బట్టి మరి మీకు ఏం చేస్తా నాకు తెలియదు. నాకు తెలిసిన బట్టి మాత్రం ఆయన రెస్పెక్ట్ ఆయన నేను గౌరవిస్తాను. ఎక్కడ కనపడుతుంది ఏమన్నా పలకరిస్తాను అంతే. సో ఇప్పుడు మరి ఇద్దరు వచ్చి 2 మాటలు చెప్తారు. మీరు రక్షణ పొందినట్టే వెళ్ళిన తర్వాత నాకు బాగున్నానండి. మళ్ళీ ఎలా యథావిధిగా తగ్గినంత ఒళ్ళంతా పుల్లు వచ్చేసాయండి. అయితే ఆ పుల్లుతో అలాగే ఉండేదండి. నైట్ పడుకున్నప్పుడు ఆయన రాత్రి పడుకుంటే అంతా బ్లడ్ అయిపోయిందండి. మామూలుగా ఉదయం కాలం వేసి మళ్ళీ మామూలుగా అదే చేంజ్ చేసుకుని పని చేసుకుంటాను. అక్కడ
అంత లైన్లో తాపకి అందరూ చూసి భోజనం పెట్టుకుని అర్థండి నాకు ఎంత ఆనందం అయిపోయిందండి. అదే సిచ్యువేషన్ ఈ రోజు కూడా అలా జరిగిందండి. కొంచెం కొంచెం మాకు ఏంటి తగ్గినప్పుడు నాకు క్షమించాలండి. మేము అనుకున్నదే మరి అక్కడికి ఒప్పు తెచ్చుకోవాలి చెప్పకపోతే నాకేం తెలియదు. అదేంటి మా బాబు అయితే అవకాశం బాగా చేయండి. బాబు అయితే బాగా తీసుకున్నాను బాబు కూడా ఈ 3 రోజుల సభలో నాకు ఎంతో ఆనందం కలిగిందండి. అయ్యగారు నా కోసం ప్రార్థన చేసినందుకు మా బిడ్డ బాధ్యత తీసుకున్నాం నేను ఉన్నందుకండి చాలా దేవుడు మేలే చేశారండి. ఈ ప్రార్థన విషయంలో కూడా నేను కూడా మీరు అందరూ నాకు అవసరం తెలియక మీరు ప్రార్థన చేయండి. నేను మంచిగా పని చేసుకుని మళ్ళీ మీ అందరికీ వచ్చి నేను సాక్షి చెప్పుకోవాలండి. ఈ శివశక్తి దేవుడు కుటుంబాన్ని కుటుంబ సభ్యులను ప్రేమించి చేసిన పేరు బట్టి సాక్ష్యం సభ్యులకు ఉన్నట్టు మేలే రాజబాధలతో వార్తలు బాధపడకుండా ఉన్నామంటే మేలే మొదటిగా అందరికీ ఆయన మేలు చేశారు. అందుకే నీకు చేసిన 50 చేసిన
సమయాలలో మంచిదే కానీ చెడ్డదే కానీ విజయంలో కానీ అపజయంలో కానీ ప్రతి విషయంలో దేవుని స్తుతించడం అనేది అది దేవునికి ఇష్టమైంది. ఇప్పుడు అన్ని బాగా జరిగితే స్తుతిస్తాం, ఏది బాగా జరగలేదు అప్పుడు స్తుతించగలమా? ఏమంటారు అలాంటప్పుడు? దేవునికి ఏ పేరు పెడతారు మీరు? ఏమంటారు మీరు అలాంటప్పుడు? అనుకున్నా జరగలేదు, కష్టం జరిగింది, కష్టాలు వచ్చినాయి, కన్నీరు వచ్చింది, ఏమంటారు అప్పుడు దేవుడికి? మంచి దేవుడు, చాలా మంచి దేవుడు, కష్టాలు చేస్తాడు, నాకు కావాలి సాగించాడు కదా. బెంగళూరులో అయితే తెలుగు దేవుడు పేరు పెట్టారు మాయిదారు దేవుడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారన్నా? ఆయన నిజం చెప్తాడు. బాధల్లో మనం దేవుడిని దూషిస్తాం. దేవుడు ఏం చేశాడు? ఆయన చెప్పుకోవడానికి కదా ఎవరు పెడితే ఎందుకు రావాలని ఏం చేస్తాడు దేవుడు? నాకు యోగ భార్య మనం మాట్లాడుతాం, యోగ భార్య ఉంటుంది. ఏం చేస్తాడు ఆయన దేవుడు? ఎవరు అన్ని ఉన్నప్పుడు దేవుడు మంచివాడు అంటారు. ఆయన కష్టాలు కూడా వెళ్తూ ఉంటే ఎక్కువ బాధలు కూడా వెళ్తుంటే ఏం చేస్తాడు దేవుడు? నీకు లాస్ట్ ఏమన్నామాట? దేవుడు చెప్పించి చూసేస్తాడు. మీరు మాత్రం మాట్లాడుతుంటే అంటే యోగ కాబట్టి మంచిగా రోజుకున్నారు అంటే ఈ భర్తలంటూ మనకి ఏం జరిగినా మంచోడు అని మనం అనుకోవాలి, నమ్మాలి. అందుకే దేవుని స్తుతించాలి. కాబట్టి దేవుని స్తుతించడం ద్వారా నేను కొంచెం సమయం తీసుకుంటాను. నాకు చెప్పాలి కదా మరి. ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేది మన యొక్క బాధ్యత, అవర్ రెస్పాన్సిబిలిటీ. ఏమండి? ప్రతి పరిస్థితిలో ఇది ఒక రోజు పార్టీ అలవాటుగా చేయటం కాదు. ఇది ఎప్పుడన్నా పండుగ వచ్చినప్పుడు ఏదో జరిగినప్పుడు కాదు. ఇది అనుదినము కూడా మనం ఏం చేయాలి? మరి దేవుని మేలు తలంచుకుంటూ ఆయన స్తుతించడం అనేది, కృతజ్ఞత చెల్లించడం అనేది విశ్వాసులకి దేవుడు ఇచ్చినటువంటి జీవన విధానం. లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? దేవుని స్తుతించాలి. అందుకని బైబిల్లో భక్తులు శ్రమలు వచ్చినప్పుడు వారు స్తుతించడం మొదలు పెట్టారు. ఉదాహరణకి పౌలు శీలను సువార్త చెప్పేటప్పటికి ఓ దెయ్యం పోయింది. దెయ్యం పోతే సంతోషించాలి కదా, కానీ వాళ్ళకి లాభం పోయిందని 10 మందిని గుంపుగా చేసుకుని వాళ్ళ మీద షెడ్ రిపోర్ట్ ఇచ్చి చూడండి వీళ్ళందరూ గలిబిలి చేసేస్తున్నారు అని చెప్తే ఏంటి మరి అప్పుడున్నటువంటి పోలీసు విధానం ఇప్పుడున్న ఇక్కడ పోలీసులు ఎవరు లేదు. ఓకే, రిపోర్ట్ ఇస్తే చాలు వెంటనే వచ్చేసి రాని తీసుకుపోతారు. అట్లాగే వాళ్ళు కూడా అవునో కాదో ఆలోచించకుండా పరిచయం చేయకుండా తీసుకెళ్ళిపోయి బాండ్లు వేసేసి చెత్త కొట్టేశారు. మీరు నేను అక్కడ ఉంటే బాబు ఈ ఏరియాకి ఇప్పుడు వచ్చేసి వారు చెప్పకూడదు, ఎందుకన్నా మంచిదని అనుకుంటాము. కానీ వాళ్ళు ఏమన్నారంటే వారు సంతోషిస్తూ దేవుని ఎక్కువగా స్తుతించినట్లే మనం చూస్తున్నాం. దాని ఫలితమే ఆ జైల్లో ఉన్న జైల్లో ఎవరు ఉంటారండి? మామూలుగా చాలా మంచి వాళ్ళు ఉంటారు కదా. ఎవరండి? దొంగలు, అదే దొంగలు, తిరుగుబోతులు, మీకు తెలుసు కదా, వాళ్ళందరూ అక్కడ ఉంటారు. నేరస్తులు, రైట్, క్రిమినల్స్ అంటారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా రక్షింపడ్డారు. అంతేకాకుండా జైలు అధికారి రక్షింపడ్డాడు. ఏమండి ఆయన ఏమంటాడంటే అయ్యలారా రక్షణ పొందటానికి నేనేమి అంటే రక్షణ భాగ్యం ఎంత గొప్పదో జైలు అధికారికి తెలియజేయడానికి దేవుడు వారిని శ్రమలో కూడా పంపాడు. మనకి కష్టాలు వచ్చినాయంటే మన కష్టాల ద్వారా ఇతరులకి దేవుడు మేలు తెలియజేసే అవకాశంగా మనకి ఇస్తున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం చనుకోకూడదు. అందుకని బైబిల్ ఏంటంటే ప్రతి విషయంలో ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్ ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రతి విషయంలో దేవుని స్తుతించండి, ఇది దేవుని చిత్తం. కాబట్టి మరి వీరికి దేవుడు చేసిన మేలు ఇంటి విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, రక్షణ విషయంలో కావచ్చు, మరి అక్కడ విదేశాలకు వెళ్ళి పనిచేయటంలో కావచ్చు, ఆ పనిచేసే దగ్గర యజమానుల యొక్క దయాదాక్షిణ్యాలు కావచ్చు, వీటన్నిటిలో వారు తెలుసుకుని మనందరూ పిలిచి వారి సంతోషంలో మనము సంతోషించాలని, వారు దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం కూడా స్తుతించాలని ఆశపడుతూ ఉంటాం. నేను ఇక్కడే కాదు ఎక్కడైనా గమనించింది ఏంటంటే పాడేటప్పుడు పాటలు పాడేవాళ్ళే పాడతారు, మనం మాత్రం శ్రోతల్లాగా వింటూ ఉంటాం. అవునా కదా? ఆలోచించండి. పాట ఎవరు పాడాలి? అందరూ పాడాలి. పాట దేవుని స్తుతించడానికి, వినటానికి కాదు. ఏమండి సినిమా పాటలు వింటాం,
సీరియల్లో అవి చూస్తే సంతోషానికి కాదు, మనం దేవుని స్తుతించడానికి ఇక్కడ కూడాం. కాబట్టి వారు పాడుతున్నప్పుడు వారు పాట తెలుసుకుని మనం కూడా పాడటం మంచిది. ఏమంటే అప్పుడప్పుడు నాకు పాటలు రావు, కానీ చాలా మంది ఏం చేస్తారంటే కూని రాగాలు తెస్తూ ఉంటారు బాత్రూంలో. బాత్రూమ్ సింగింగ్ అంటారు వాళ్ళు, నాట్ బాత్రూమ్ సింగర్ అంటారు. కాబట్టి బాత్రూంలో పాట పాడిన వాళ్ళు స్తుతి కొడుకులో పాడటానికి కష్టం ఏంటంట, ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరు నేను బాధించట్లేదు, అంటే అందరూ పాడగలరు. పాటలో ఎవరున్నారు ఇక్కడ, మాట్లాడిన మోగోళ్ళు ఎవరున్నారు, లేరు కదా. అందరికి మాటలు ఇచ్చారు దేవుడు, నోరు ఇచ్చాడు. కానీ పాడటము అనేది దేవుని స్తుతించడానికి కారణంగా ఉంది. ఇది జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత కృతజ్ఞ స్తుతులు చెల్లించడం ద్వారా మనము ఆయన్ని మహిమపరుస్తున్నాము. మళ్ళీ ఎందుకు దేవుడు చేశాడు అనుకుంటున్నారు? హాయిగా బతకని భూమి మీద చనిపోతామని ఆలోచన లేకుండా బతకని నేను చెప్పడానికి కాదు. నేను చేసిన నా ప్రజలు, యెషయా గ్రంథం 43:21 ఉంటుంది. అక్కడ ఆయన అంటాడు, నేను చేసిన నా ప్రజలు నా స్తోత్రములను ప్రచురపరచుదురు. దేవుడు నన్ను ఎందుకు చేశాడంటే, నన్ను చేసిన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి. ఇప్పుడు ఆగరా అంటది కదా, నన్ను చూసిన దేవుడిని ఆయన గుణాతిశయములను ప్రచురం చేయను. ఇప్పుడు ఆగరంటది, నన్ను చూసిన దేవుడిని నేను ఇక్కడ చూశానంటుంది. అలాగే మనం చేసిన దేవుణ్ణి స్తుతించడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన మంచితనము, ఆయన గొప్పతనము, మహిమకర గుణాల్ని మనము ప్రచురించడానికి ఆయన స్తుతించవలసి ఉంది. కాబట్టి కృతజ్ఞత చెల్లించడం అనేది ఆయన దయను అనుభవించామని ప్రకటించే వరకు మనం ఉంటున్నాం. నిజానికి మనం దేవుని కృపను అనుభవిస్తున్నామండి. అండి, కృప అంటే ఏంటో మీకు తెలుసు కదా, పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పుకుంటారు దైవజనులు. కృప అంటే ఏంటంటే, రైట్, పరీక్షలు రాసేటప్పుడు పాస్ మార్కులు ఎన్నాయి గారు ఇక్కడ 135. ఓకే, మా టైంలో మరి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు తగ్గించారు ఎక్కించారు మనకు తెలీదు. పాపం ఎక్కువ బిడ్డలు కష్టపడతారు, తగ్గించి 30 అనుకోండి. అన్ని సబ్జెక్టులో 30 వచ్చాయి అనుకోండి, 5-6 సబ్జెక్టులు ఉంటాయి కదా, అన్నిట్లో 30 వస్తే ఆ ప్రోగ్రెస్ కార్డు, ఆ మార్కులు చూసిన వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాడు. ఏ మార్కులు అయ్యి? గ్రేస్ మార్కులు. ఎక్కువ లేవు తక్కువ లేవు, అంటే కరెక్ట్ గా 30. పాపం టీచర్ దయదలిసి నేను మార్క్ అయిపోతే ఫెయిల్ అయిపోతారేమని ఆ టీచర్ అన్ని సబ్జెక్టులు ఇస్తే అన్నిట్లో 30 వచ్చింది అనుకోండి, అది గ్రేస్ అన్నమాట. నిజానికి దేవుడు మనం చూసినప్పుడు గ్రేస్ను, కృపను పొందటానికి కూడా మనకి యోగ్యత లేదు. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి మనల్ని రక్షించి కాపాడి భద్రపరిచి దీవిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని మనం గణపరచాలి. ఇది దేవుని చిత్తం. అంతేకాకుండా మరి ఇది దేవుని ఆజ్ఞ ఉంది. స్తుతించడం అనేది దేవుని ఆజ్ఞ. అంటే దేవునికి స్తుతి యాగము చేయడం లేదు, అక్కడ చేయము అంటే ఆజ్ఞ. దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడంటే, మనల్ని సజీవ లెక్కలు పెట్టి చేసి ఆయన స్వరూపంలో చేసిన దేవుడు మన భద్రపరిచి ఏమి కావాలో అడగక ముందే ఇస్తున్నాడు. ఆయన అడిగిని ఇస్తున్నాడు, అడగనే కూడా ఇచ్చాడు. ఆయన గాలి కొరకు మనం అడిగామా, నీరు కొరకు అడిగామా, వెలుగు కొరకు అడిగామా? ఇవన్నీ ఇచ్చాడు కదా దేవుడు. ఇవన్నీ లేకపోతే మనం బ్రతకాలమా? ఏమండి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చాడని మాత్రం అనుకోకర్లే, అన్నీ ఇచ్చాడు మనకి. ఇక్కడున్న మనందరూ కూడా దేవుని కృపలో అనేక దేవుని పొందుకున్నాము. అది జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతిద్దాం. తర్వాత దేవుని కృతజ్ఞత చెల్లించడం అనేది ఆయన మంచితనాన్ని గుర్తు చేస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నామో దేవుడు మంచివాడని చెప్తున్నాం అనమాట. దేవుడు మంచివాడా చెడ్డవాడా? చాలా మంచివాడు, మామూలు మంచివాడు కాదు. రైట్, చాలా అంటే ఇంకా చెప్పక్కర్లేదు. మన జీవనానికి కారకుడైనటువంటి దేవుడు చాలా మంచివాడు. తర్వాత చూసినట్లయితే 107వ కీర్తన 1వ వచనంలో యెహోవాకు కృతజ్ఞత చెల్లించుడి, ఎందుకంటే ఆయన మంచివాడు. ఇస్ గుడ్. ఆయన కృప యుగయుగముల వరకు నిలుచునుంది. కృతజ్ఞత అనేది చెల్లించడం అనేది మన హృదయాన్ని వినయంగా మార్చేస్తుందంట. సాధారణ మనుషుల హృదయం ఎలాంటిదంటే, చెప్పండి, ఎలాంటి మనుషుల హృదయం? ఏమోనండి, వేరే వాళ్ళ హృదయం నాకు తెలియదు, నా హృదయం చాలా మంచిదండి అనుకుంటున్నా. దేవుడు చూసినప్పుడు ఆ హృదయం ఎలా ఉందంట? మోసకరమైందంట. అవునా కదా? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది. దేవుడు హృదయాన్ని చూసినప్పుడు అంట, ఆయన ఎందుకు చేశారా బాబు అని బాధపడుతున్నాం. ఎందుకంటే హృదయంలోని ఆలోచనలు, ఊహలు, తలంపులు కేవలము చెడ్డవి. ఇలాంటి చెడ్డవారిని ప్రేమించి దేవుడు కాపాడుతున్నాడంటే
ఆయన ఎంతో గొప్పవాడు. అయితే ఆయన కృతజ్ఞత చెల్లించే అనుభవం మనకు ఉందంటే మన హృదయం వినయంగా మారిపోయిందని అర్థం. ఎప్పుడైతే హృదయం కలిగినటువంటి వినయం కలిగినటువంటి హృదయం మనం కలిగి ఉంటామో అప్పుడు దేవునిపై ఆధారపడే స్వభావం మనం నేర్చుకుంటాం. ఒక్కసారి దేవునిపై ఆధారపడ్డాం అనుకోండి, దేనికి మనం భయపడక్కర్లేదు. నిజానికి లోకంలో మనుషులు ఎక్కువ నమ్మేస్తాం. 118 కీర్తన 8వ వచనం ఏంటంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించే మేలని ఉంది. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో ఆధారపడదగిన వాడు, నమ్మదగిన వాడు. కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుని సమాధానానికి దారి తీస్తుంది. ఈ లోకంలో సమాధానం లేకుండా జీవించే వాళ్ళు కొల్లలు. కుటుంబాల్లో సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల అక్కచెల్ల మధ్య సమాధానం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ప్రేమతో పిలిచాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న నమస్కారం లేనివారా, నెమ్మది లేని వాళ్ళారా, సమాధానం లేని వాళ్ళ నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు. కాబట్టి కృతజ్ఞతతో కూడినటువంటి మన హృదయాలతో ప్రార్థన చేస్తే మనకున్న భయాలు తొలగిపోతాయంట. చాలా భయాలు ఉంటాయి, మనకి చాలా భయాలు ఉంటాయి చూడండి, ఆ భయాలు తొలగిపోతూ ఉంటాయి. అంతేకాదు దేవుడు మన ఆనందాన్ని హెచ్చిస్తాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6 ఏముందంటే, కృతజ్ఞతతో మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సమాధానం మన హృదయాలకి కాపుదల ఉంటుంది అంట. ఈ లోకంలో మనుషులకు కదా కాపుదల ఉండొచ్చు, సెక్యూరిటీ ఉంటుంది కదా అక్కడక్కడ, ఎమ్మెల్యేకి ఎంపీలకి. మనకు కూడా మనుషులు అనుమానం ఉందంటే కాపుదలు కాస్తా ఉంటారు. కానీ హృదయానికి ఎవరు కాపుదలు కాస్తారు? బైబిల్ చెప్తుంది, నువ్వు కృతజ్ఞతతో దేవుని స్తుతించినప్పుడు దేవుని సమాధానమే నీ హృదయానికి, నీ తలంపులకి కాపుదల ఉంటుంది. హృదయానికి తలంపులకు కాపుదల లేదనుకోండి, కలవరంతో జీవించవలసి వస్తుంది. అయితే కలవరంతో మనం దిగులు పడి నశించిపోకున్నట్లుగా మన హృదయానికి, మన తలంపులు కూడా దేవుని యొక్క సమాధానం కాపుదల కలుగు. తర్వాత చూసినట్లయితే కృతజ్ఞత దేవునికి మహిమని చెల్లిస్తుంది. ఎందుకంటే దేవుడు మహిమ పొందదగిన వాడు. మనకు దేవుడు మహోన్నతుడు, మామూలుడు కదా, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తున్నావో దేవుని మహిమపరుస్తున్నావు అనమాట. తర్వాత చూసినట్లయితే మరి కృతజ్ఞత దేవునికి అర్పించే ఆత్మీయ బలియాగం కాబట్టి, ఈ బలి అంటే గొర్రెలను, మేకలను, కోళ్ళను బలి ఇవ్వటం కాదు. ఈ హృదయం నుంచి వచ్చేటటువంటి స్తుతే దేవునికి బలియాగం అవుతుంది. కీర్తన 53లో మనం చూసాం కదా, కృతజ్ఞత అర్పించువాడు నన్ను ఘనపరచుచున్నాడు. ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తున్నామో దేవుని ఘనపరుస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. ఒకసారి మన కూడా మీటింగ్లో చెప్పాను, నేను హైదరాబాద్ 3 రోజులు మీటింగ్ అనంతరం చాలా అలసిపోయాను. నాకు రిటర్న్ టికెట్ వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అప్పర్ టికెట్, ట్రైన్లో 3 ఉంటాయి కదా, లోయరు, మిడిల్, అప్పర్. చూడండి, కుర్రోళ్ళకైతే అప్పర్ సరదాగా ఉంటుంది, పిల్లలకు సరదాగా ఉంటుంది. కానీ పెద్దోళ్ళు ఎక్కమంటే అనుకో, అయ్యో ఎక్కాలి దిగాలి. అందులో పాపం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా, అందు గురించి ఏజ్ని బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే 60 సంవత్సరాలకి అప్పర్ ఇచ్చేస్తారా? లేదు, ఇవ్వలేదు వాళ్ళు. అది కొన్ని లిమిట్ ఉంటాయి కదా, లిమిట్ తక్కువ దొరుకుతాయి. లేనప్పుడు ఎక్కడిస్తే అక్కడికి వెళ్ళాలి మనం. అలాంటప్పుడు కింద ఉన్న అబ్బాయిని చూశాను, చాలా యవనస్తుడు. నాకేమో అలసిపోయింది దాని మీద. అండి నేను వెంటనే అడిగేసాను, బాబు ఈ అప్పర్ నువ్వు తీసుకుంటావా, లోయర్ నేను తీసుకుంటాను? నో అన్నాడు ఆయన, హైదరాబాద్ భాషలో. ఇక నో అంటే నేనేం చేస్తాను, ఇంకా చేసేది లేక ఏంట్రా బాబు అని చనుకుంటూ అలాగే కూర్చున్నాను. అప్పుడు తలంపు కలిగింది, నిరుద్యోగ అయినా సాఫ్ట్వేర్ కాదు, అక్కడే దొరికాను నాకు. ఓకే, నీ పేరేంటి బాబు అన్నాను. మురళియా, మా ఆఫీస్లో కూడా మురళి ఉన్నాడు ఆయన, ఫేబ్రవరి ఆఫీస్లో. ఆయన బ్రాహ్మణుడు దేవుడు నమ్ముకున్నాడు. నోరు తెరిచాడు. గ్యాలం వేసినప్పుడు చేప నోరు తెరిచింది అనుకోండి, దొరికినట్టే కదా. అలా దొరికేసాడు నాకు. ఇక నేను ప్రభు గురించి సువార్త చెప్పాక, నీ ఉద్యోగంకి వెళ్తున్నా కదా, దేవుడు సాయం చేస్తాడు అన్నాను. వెంటనే, సార్ మీరు కిందకు వచ్చేయండి సార్ అన్నాడు. అడిగినప్పుడేమో నో అన్నాడు, ఇప్పుడేమో బతుకులు ఆడుతున్నాడు. లేదు బాబు పర్లేదు, నో సార్ మీరు రావాలని నేను పట్టుబట్టి చేయలేక కింద పెట్టుకుంటాను. ఎందుకు చెప్తాను తెలుసు, నేను ముందుగానే దేవుని గురించి చెప్పుకుంటే ఆయన బతుకులు ఆడవలసిన పని ఉండేది కాదు. ఎప్పుడైతే నా అక్కడి గురించి నేను ఆలోచించానో దేవుడు నాకు పాఠం నేర్పించాడు. అందుకని మత్తయి సువార్త 6:30 ఏముందంటే, ఆయన రాజ్యముని నీతిని మొదట వెతకండి. గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్.
దేవుని ప్రథమ స్థానం ఇవ్వండి. అప్పుడు నీకు ఏం కావాలో ఇవ్వగల శక్తి దేవునికి ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుని మహిమపరచడం అవుతుంది. అంతేకాకుండా కృతజ్ఞత చెల్లించిన వారంట దేవుని గణపరుస్తారు. దేవుడు నన్ను గణపరచు వారిని నేను ఖచ్చితంగా గణపరుస్తాను. మనుషులు గణత కాదు, మనుషులు గణత అయితే శాలు కప్తారు, దండ వేస్తారు అండి. కానీ దేవుడు గణపరిస్తే నేను ఎక్కడ పెడతారో తెలుసా? బైబిల్లో మాట ఉంది, సువార్త ప్రకటించే వారి పాదములు అతి సుందరములు ఎక్కడ ఉంటాయన్నా? ఉన్నత స్థానంలో ఉంటాయంట. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరైనా సరే ఒక జ్ఞాపకం చేసుకోండి, చదువున్న వారినే దేవుడు దీవిస్తాడు, డబ్బున్న వారినే దేవుడు దీవిస్తాడు, అన్నబలం ఉన్న వారిని దేవుడు దీవిస్తాడు కాదు. 117 కీర్తన 13 ఏముందంటే, పెన్నల్నేమి పెద్దల్నేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి అక్కడిగా హెబ్రీ 13:15 ఏముందంటే, మనం ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తోత్ర బలి అర్పించాలి అని ఉంది. ఆల్వేస్ త్రూ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే మన దగ్గర కోళ్ళు గొర్రెలు మేకలు లేకపోవచ్చు, కానీ మన హృదయాలు ఇచ్చాడు, మన కదవులు ఇచ్చాడు. మన నాలుకలతో మన కదవులతో చేతులెత్తి ఆయన స్తుతిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? when praises go up, blessings will come down. స్తుతి పైకి వెళ్తేనంట మేఘాలు పైకి వెళ్తే వర్షాలు కురుతాయి. అలాగే మన హృదయం నుండి మన నోటి నుండి స్తుతులు దేవుని సన్నిధికి వెళ్తే దేవుని నుండి ఆశీర్వాదాలు మనపై కుమ్మరించబడతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి కొలస్సీ 2:7 కూడా ఒక మాట ఉంది, కృతజ్ఞత చెల్లించడం ద్వారా ఆత్మీయంగా మనం ఎదుగుతాం. చాలాసార్లు మనం ఆత్మీయంగా నిండుగా ఉండం, కొరతలు ఉంటాయి. కానీ కృతజ్ఞత చెల్లించడం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాం. మన ఇంటివారు, అందుకని బైబిల్ ఉంది కదా, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటివారు. అప్పుడప్పుడు అంటావు ఆయన రక్షింపడలేదండి, కొడుకు రక్షింపడలేదని. కానీ ఇంటిలో ఒక రక్షింపడితే అందరికి దేవుడు ఇచ్చేస్తాడు, ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన వరం ఇచ్చాడు. అయితే రక్షింపబడిన వారు ప్రార్థన చేయటం మానకూడదు, కృతజ్ఞత చెల్లించడం మానకూడదు. ఏమండి, తాగుబోతు అంటే రక్షింపడతాడు అంటే అనుకుంటున్నారా? ఈయన వల్లే మా ఇంట్లో సమాధానం లేదండి, తాగొస్తాడు అంటే ఇంకా కోపం వచ్చేది వాడు. మా ఆయన చాలా మంచోడండి, ఏదో స్నేహం తాగుతాడు కానీ ఆయన తాగడండి అని అంటే ఆయనకి మంచి మనసు వచ్చాడు. అయ్యో నా భార్య నా మీద నమ్మకం పెట్టుకుంది, రేపు నుంచి తాగకూడదని మనసు వస్తుంది. మనం ఎంత తిడితే అంత వాళ్ళు కఠినం అయిపోతారు. ఒక జ్ఞాపకం చేసుకోండి, కఠినత్వానికి ప్రేమకు చాలా తేడా ఉంది, దయకు కఠినత్వం చాలా తేడా. మనం దయ చూపిస్తే దయ పొందుతాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో మన దేవుడు మన పట్ల ఎంత కృతజ్ఞత చూపించాడో అదే ఆ కృతజ్ఞతతో ఆ ప్రేమను బట్టి మనము ఆయన కృతజ్ఞత చెల్లించి జీవించే వారుగా ఉందాము. అప్పుడు మనము మన కుటుంబాలు ఆయన చెంతపరిచిన ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. మరి ఇంటి వారికి దేవుడు ప్రత్యేక కృపలు అనుగ్రహించారు, ఇంకా అనుగ్రహిస్తారు. అంతేకాకుండా మనందరూ కూడా ఆయన మేళ్లు అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయనుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయ సరే, ఎన్ని పాయింట్లు చెప్పారో ఏమన్నా గుర్తుందా? స్తుతి చెల్లించడం వల్ల మనకు కలిగే మేలు ఏంటో చక్కగా చెప్పారు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్తుతులు మనము దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. చివరిగా ముగింపుగా, అంటే నా ప్రసన్న సగం అయిపోయినట్టే, చివరిగా వాక్యంలో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం అనుకుంటాను. దయతో బైబిల్ ఉన్న వారందరూ చదువు సహాయం చేయండి. 10వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. చూడండి, 9వ వచనం 10వ అధ్యాయము. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. చూడండి, ఇది ఎక్కడో రక్షణ అనేది ఎక్కడో ఉందని అనుకుంటాం. అది ఎక్కడో దూరంగా లేదట. అది మన నోటిలోనూ మన హృదయంలోనూ, మన జాతకనండి, మన నోటిలోనూ మన యొక్క హృదయంలోనే రక్షణ ఉంది. ఏమండి, ఏలయనగా
ఏలే అనగా నీతి కలిగినట్లు నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించు అదిగో నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. అది నోటితో ఒప్పుకొను. ఇప్పుడు నోటితో నీవు యేసు ప్రభు అని, యేసు ప్రభు రక్షకుడు, దేవుడు ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకుంటే నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. నీవు హృదయమందు విశ్వసిస్తే ఏమవుతావు? నీతి కలుగుతుంది. ఎక్కడో నీతి ఉంది, ఎక్కడో రక్షణ ఉంది అనుకోవద్దు. అది మన నోటిలోనూ మన యొక్క హృదయంలో ఉంది. ఇఫ్ యు కన్ఫెస్, నోటితో ఒప్పుకుంటే చాలు ఆయన ప్రభు అని, రక్షకుడని, దేవుడని నీ హృదయం, నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే ఖచ్చితంగా ప్రతి మానవుడికి గొప్ప రక్షణ దొరుకుతుంది. ఇంకా చదవండి. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును, అదిగో ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో సిగ్గుపడడని, వాని యందు విశ్వాసముంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల, అదిగో ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు. యేసు అంటే ఎవరు అనుకుంటున్నారు? ప్రభు అన్నమాట. అర్థమైందండి? రాజు, దేవుడు, ప్రభు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, దేవుళ్ళ దేవాతి దేవుడు. సరే, సో నీవు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, లేక వారు ఆ వారు, ఈ తెగవారు, ఈ కులస్తులు ఆ కులస్తులు అని భేదం కూడా లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయింది. పేతురు గారు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే సత్యం తెలుసుకున్నాడు. ఆయన పాపం యూదుడై ఉండి అన్యజనుల ఇంటికి వెళ్ళేవాడు కాదు, వాళ్ళతో భోజనం చేయరు. అలాంటిది దేవుడు మాట్లాడగా వచ్చి అక్కడ అదే మాట మాట్లాడతాడు. నిజంగా దేవుడు పక్షపాతి కాడని నాకు తెలుసు. నిజంగా నేను చెప్తున్నానండి, మీరు బాగా తక్కువ వారైనప్పటికీ, లేకపోతే చదువు లేని వారైనప్పటికీ, లోకంలో ఎన్నిక లేని విధానంలో ఉన్నప్పటికీ దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడికి స్తోత్రం. భేదం లేదు. లోకములో అయితే మనం భేదం చూపిస్తాం, చదువు ఉన్నవారు లేకపోతే ఆస్తున్నవారు, లేకపోతే చదువు లేని వారు, లేకపోతే బలం ఉన్నవారు, బలహీనలు అని అనుకుంటాం. కానీ దేవునికి మాత్రము ఏ భేదం, ఒక్క ప్రభువే. అక్కడ పేతురు గారి కొర్నేలు ఇంట్లో ఏమన్నాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలే గాని నీకొచ్చే భాగ్యము, నీకొచ్చే ఐశ్వర్యము అంతా ఇంత కాదు. మనం ప్రార్థన చేయము. అందువల్ల ప్రార్థన చేయనివాడు సైతానుడు. ప్రార్థన చేసేటప్పటికి ఏదోటి ఆటంకం పెట్టేసి ప్రార్థనలో ఉండేవాడు. కాబట్టి యేసు ప్రభు అని నీవు హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షణ పొందుతామని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. యేసు అందరికీ ప్రభు, యేసే లోకరక్షకుడు, లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే. యేసు అందరికీ ప్రభు, లోకరక్షకుడు, లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తే. యేసు అందరికీ ప్రభు,
ఉన్నాడు. సో హల్లెలూయా. ప్రియులారా, మనం ఇలాగా పాడుతూ ఉంటే సమయం అలాగే అయిపోద్ది. సో ముందుకు వెళ్ళిపోదాం. ఆయన ఎవరైతే తనకు ప్రార్థన చేస్తారో వాళ్ళందరిని రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నీకేం కావాలో, స్వస్థత కావాలా, ఏమండి ఈ సైతాన్ శక్తుల నుండి విడుదల కావాలా, నీ పాపం నుండి నీకు విడుదల కావాలా, వాట్ ఎవర్ యు నీడెడ్ దట్ జీసస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ రైట్ నౌ. ఇప్పుడే, ఎప్పుడో ఇస్తాడనుకోవద్దు. నీ హృదయంలో నువ్వు విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ రాత్రే యేసు నిన్ను బాగు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చదవండి. ప్రార్థన చేయ వారందరికీ కృప చూపువాడై ఉన్నాడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నువ్వు అడగాలే గాని, నువ్వు విశ్వసించాలే గాని, నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి గాని, హృదయంలో నమ్మాలే గాని ఈ రాత్రి ఏ సమయంలో అయినా సరే నీకు గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చదివేమ్మా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి, అదిగో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షించబడతాడు. అది సరే, ప్రభు నామమును బట్టి, యేసు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరికి ఏం దొరుకుతుందమ్మా? రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, జక్కయ్య యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. ఇందాక అయ్యగారు చెప్పారు, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అయితే సరాసరి యేసు ప్రభు చెట్టు కిందకే వచ్చి ఏమని పిలిచారు? జక్కయ్య త్వరగా దిగుము. సరే, మన అందరినీ చూస్తున్న దేవుడు ఆయన, మనల్ని ఎరిగిన వాడు. చెట్టు మీద ఉన్నామో, చెట్టు కింద ఉన్నామో, పొట్ట కింద ఉన్నామో, ఎక్కడ ఉన్నామో కూడా మనల్ని చూస్తున్నాడు. జక్కయ్య ఆయన ఏమనుకున్నాడంటే నేనే ఆయన చూడాలి కానీ ఆయన మాత్రం నన్ను చూడకూడదు అనుకున్నాడు. ఆయన చూడకుండా ఉంటాడా? కాబట్టి జక్కయ్య ఎక్కడున్నాడు ఆయన తెలుసు కనుక సరాసరి చెట్టు కిందకు వచ్చి పైనకు చూసేటప్పటికి అప్పుడే పెద్ద గుండు కథ జారిపోయి ఉంటుంది జక్కయ్య. మళ్ళీ రెండోది ఏం చేశాడు తెలుసా? పేరు పెట్టి పిలుస్తాడు. అవునా? ఏమన్నాడు? జక్కయ్య త్వరగా. జక్కయ్య పేరు ఎలా తెలుసు ఆయనకి? ఈయన జక్కయ్య అని ఇక్కడ కూర్చున్నాడు. సరే, ఎంత విషయం. జక్కయ్య త్వరగా దిగుము. అమ్మా, మనందరి పేరు లేదు, మనందరి స్థితి లేదు. ఏమండి, మన జీవితాల్లో మనకున్న ప్రతి సమస్య ఆయనకి తెలుసు. కాబట్టి జక్కయ్య త్వరగా దిగుమనగానే జక్కయ్య ఏం చేశాడు? రేపు దిగొస్తానులే తండ్రి, రేపు వస్తాను ప్రభు, అలమట్టుకి దానం దీన్ని నువ్వు వెళ్ళిపోన్నదా? వెళ్ళిపోమనలేదు. ఏమన్నాడంటే జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది.
నువ్వు విశ్వసించి ఏదో నేను ఎవరినో తెలుసుకోవాలనుకుంటున్నావు, కానీ నేను నీ ఇంటికే వస్తున్నాను అన్నాడు. అంతే. అప్పుడు జక్కయ్య ఏం చేశాడమ్మా? అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను తన ఇంట చేర్చాడు. ఇక్కడే మనం గమనించాలి, ఆ యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో వీళ్ళ జక్కయ్యలో గొప్ప పరివర్తన వచ్చింది కదా. పాపపు ఒప్పుకోలు వచ్చింది. జక్కయ్య నిలువబడి యేసయ్య ఏం అనలేదు, అక్కడ ఏం మాట్లాడలేదు, కూర్చొని కూర్చోబెట్టాడో నిలబెట్టాడో మొత్తం మీద వచ్చాడు ఇంట్లోకి. వచ్చిన వెంటనే జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. సరే, ఎలాంటి పరివర్తన వచ్చిందో, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో దానికి ఎన్ని రెట్లు? 4 రెట్లు నేను ఇస్తున్నాను. తిరిగి 4 రెట్లు మనం ఎవరి దగ్గర తీసుకున్నాం అనుకో, ఆ ఒక్కటే ఒకటాకే తంట. ఆ ఒక్కటి ఇచ్చావంటే గ్రేట్ అనుకుంటాం. కానీ జక్కీకి ఎంత మారు మనసు వచ్చిందంటే, ఎంత పరివర్తన వచ్చిందంటే, ఎంత పాపపు ఒప్పుకోలు వచ్చిందంటే, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా దేనినైతే తీసుకున్నా అతనికి ఎన్ని అంతలు చెల్లిస్తాను? 4 అంతలు చెల్లిస్తాను. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే ఇంకా అతను హృదయంలో, అతని జీవితంలో ఏదైనా పాపం ఉందా? ఇంకా ఏమైనా కొంచెమైనా ఉందా? ఏమీ లేదు. పూర్తిగా ఒప్పేసుకున్నాడు. ఆస్తిపరుడు, ఆస్తి మీద మనసు ఉండేది. డబ్బు వసూలు చేసేవాడేమో డబ్బు సంపాదన వల్ల ఏదో అవ్వాలనుకున్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో అది దురాశని, పాపవాసని, ఆ డబ్బు మీద ఆశ మంచిది కాదని తెలిసేసుకుని దేవుని మీద ఆశ పెట్టుకోవాలన్నట్టుగా ఆస్తినంతటి సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నాను అంతా విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటున్నాడు ఏమని? ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. ఏలయనగా ఏమొచ్చింది? ఏమా ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. పిల్లరా, యేసు ప్రభు రక్షకుడు. అర్థమైందండి? ఎవరో అమ్మతో యోసేపు కల్లా మన గురించి బాధపడుతున్నప్పుడు దేవదూత కనపడి, ఇదిగో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతామని చెప్పారు. హల్లెలూయా. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. అర్థమైందండి? యేసు అనగా రక్షకుడు అని అర్థం. కనుక యేసు రక్షకుడిగా మరి ఈ లోకంలో మానవాళ్ళందరినీ, నశించిపోతున్న మానవాళ్ళందరినీ కూడా రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో ఇతడున్న అబ్రహాము కుమారుడే, ఏలైనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి రక్షణ అనేది మన జీవితం. అయితే ఇందాక మనం చెప్పినట్లు, నువ్వు ఎప్పుడైతే ప్రభుని మనం విశ్వసిస్తామో, ఒప్పుకుంటామో, మన పాపములను విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది వెంటనే ప్రభుని అంగీకరిస్తామో, వెంటనే మనకు రక్షణ దొరుకుతుంది. అక్కడ మార్క్స్ వార్తలో ఉన్న నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి రక్షణ అనేది ఏమన్నా జాగ్రత్తగానండి, మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత మనకు కలిగే అనుభవం ఏంటమ్మా? ఏంటి అనండి? ఏంటి? రక్షణ. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది ఆయన నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం పొందుతావో నీకేం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వారు ఈ అనుభవం కలిగిన వారిగా ఉండాలి, రక్షణ పొందిన పిల్లలుగా ఉండాలి. ఒకవేళ స్వస్థత గురించి వచ్చినా సరే రక్షణ ఉంది యేసయ్యలో. నేనైతే దెయ్యాల బారి నుండి పడి ప్రభు దగ్గరికి వచ్చాను. వచ్చి ప్రభు ఎప్పుడైతే మాట్లాడారో వెంటనే నేను నా పాపం విషయంలో పశ్చాత్తాపడి సభల్లోనే బాప్తిసం పొందాను. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అర్థమైంది? అందరూ ఎక్కడ పొందాలి? సభలు ఎందుకు ఎక్కామనుకుంటున్నారు? భోజనం చేసి వెళ్ళిపోటాక రక్షణ పొందడానికి. హల్లెలూయా. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ స్వస్థతలు పొందుకోవాలి. కాబట్టి
ఏదో సాతాను బట్టో అనారోగ్యాన్ని బట్టో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనందరికీ కలిగే గొప్ప భాగ్యం ఏంటి? రక్షణ. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరూ అనండి. ఏం కలుగుతుంది మనకి? గట్టిగా అనండి. అర్థమైంది? ఇదే అంటుండండి ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలిగిన ఇదే బేస్మెంట్ క్రిస్టియాని మన క్రైస్తవ జీవితానికి. నువ్వు రక్షణ పొందావా? నువ్వు ధన్యుడివే. అన్యుడు కాదు, ధన్యుడు. రక్షణ పొందావా? పరలోకం ముందు నిత్య జీవం ఉంది. అర్థమైందండి? కనుక రక్షణ అనేది మన జీవితంలో ఉందో లేదో, అటువంటి రక్షణ అనగా పాపం నుండి మనం విడుదల పొందామో లేదో అనేది మనం తెలుసుకున్న వారమై ఉండాలి. అందుకే మన ప్రభు అయిన యేసు ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేసినా, ఎన్నో స్వస్థతలు జరిగించినా, కడకి రక్తము చిందించినదే పాప క్షమాపణ లేదని ఆయన మనందరి కొరకు ఏం చేశాడు? కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి, ఆ రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. వెళ్ళారా? దాని వల్లే మనకి రక్షణ దొరుకుతుంది. ఆయన పొందిన ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాపం నుండి మనకి విడుదల దొరుకుతుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. స్వస్థత కలుగుతుంది. ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా సరే ప్రభు స్వస్థపరుస్తారు. ఎలాంటి ఎంత ఘోర పాపినైనా సరే ప్రభు రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం విశ్వసించి నమ్మి ప్రార్థన చేస్తే, నమ్మి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోలు చేసుకుంటే, ఎవరినైనా ఎంత ఘోర పాపినైనా సరే యేసు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు, నేను ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ అనే మాట గురించి ఎందుకు చెప్తున్నానంటే, నౌ డేస్ చర్చెస్ ఎలా కట్టబడుతున్నాయంటే, ఈ బేస్మెంట్ లేదు సంఘాలకు. సంఘములు ఏ విధంగా కట్టబడుతున్నాయి అనేది మనం ఆలోచించుకుంటే, వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇప్పుడు సపోజు అంటే చెప్పను, మళ్ళీ ఎందుకు వచ్చింది ఇలా, మళ్ళీ అలా ఏంటంటే గలిబిలిగా ఉంటారంటున్నారు. ఇప్పుడు రకరకాలుగా కట్టబడుతున్నాయి సంఘాలు. రక్షణ అనుభవం ఉండట్లేదు. పాప క్షమాపణ, వీళ్ళు పాపం నుండి విడుదల పొందుకొని మారు మనసు బాప్తిసం పొంది రక్షణ పొందిన బిడ్డలుగా సంఘంగా కట్టబట్టలేదు. బిడ్డలు కొంతమంది స్వస్థతల గురించి మాట్లాడతారు ప్రార్థనలో. ఆ కేవలం స్వస్థతలే ప్రకటించారంటే తర్వాత రక్షణ గురించి చెప్పరు వాళ్ళు. అర్థమైందా మీకు? అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ రక్షణ పొందిన వాళ్ళు అందరూ మానేస్తుంటారు కదా, ఆ మానేసిన వాళ్ళు అందరినీ పోగొట్టుకుంటారు. ఎక్కడైతే ఈ రక్షణ పొందిన గుడి మానేత ఉంటారో ఆ మానేసిన వాళ్ళు అందరినీ ఏం చేస్తారు? వాళ్ళకి ఎలా తెలుస్తాయి అడ్రస్లు? మీకు తెలిసి నేను చెప్పి ఆయన ఎవరో అడ్రస్ ఎలా తెలుస్తుందో, మానేసిన వాళ్ళు అందరూ దగ్గరికి వెళ్ళిపోతాడంటే, వెళ్ళిపోయి నీకు ఇది ఇచ్చేస్తాను బాబు, నీకు సంఘం ఇచ్చేస్తాను, లేకపోతే అలాగే ఇచ్చేస్తాను, వచ్చేయమని చెప్పేటప్పుడు వెళ్ళిపోతాను. ఆ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూసి, ఎవరిని చూసి ముందు వెళ్తారు కదా. నిజానికి మన సంఘస్థులు మన పూర్వం నుంచి ఎంతో మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో సంఘానికి వెళ్తారు, ఎక్కడికో దిక్కు వెళ్తారు. వాళ్ళు చూసి వెనకాల అనేకులు అక్కడికి చేరిపోతా ఉంటారు. ఎందుకు? ఓహో, వాళ్ళు వెళ్ళిందే మనం ఎందుకు వెళ్ళకూడదని. ఇది అర్థమైందంటే బేస్మెంట్ ఏంటి అన్నది, ఏ సంఘంలో రక్షణ దొరుకుతుంది, దేవుడు ఏ సంఘాన్ని కడుతూ ఉన్నాడు, ఎక్కడ దేవుని కార్యాలు జరుగుతున్నాయి, లేకపోతే దేవుని మారు మనసు పశ్చాత్తాప అనుభవం ఎక్కడ ఏ విధంగా దొరుకుతుంది అనేటువంటిది మన బేస్మెంట్ ఏంటి అనేది ఆలోచన చేయట్లేదు. కనుక దేవుని బిడ్డలారా ఎందుకు చెప్తున్నానంటే, మనము అలాంటి అనుభవం లేని వారంగా కాకుండా ప్రభు ఇచ్చేటువంటి ఆ గొప్ప రక్షణ మనం అనుభవించే పిల్లలుగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలాగే ఇందాక అన్నయ్య గారు చెప్పారు కదా, జైలు సూపరింటెండెంట్ కేకలు పెడుతున్నాడు. ఏమని? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అంటే, ఆయన ఏమన్నాడంటే, ఏమన్నాడు? నువ్వు ఏమి చేయాలి అంటున్నారు చాలా. ఏదో చేస్తే రక్షణ దొరుకుతుంది అనుకుంటున్నారు. నువ్వేమి చేయక్కర్లేదు. ఏం చేయాలి? ఒకే ఒకటి. ఏం చేయాలి? నువ్వు ప్రభు అయినా యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, ఒక వ్యక్తి
ఇంటిలో రక్షణ పొందితే ఆ ఇంటి వారందరూ కూడా మళ్ళా రక్షణ పొంది. ఇది మన ఇస్సాకార్ రిబకం గారి కుటుంబంలో. అలాగే నేను కూడా 1980లో రక్షణ పొందాను, సభల్లో బాప్తిసం పొందాను. నేను కూడా భయంకరమైన సాతాను బట్టి శోధించబడుతున్న సమయంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మాట్లాడి నన్ను బ్రతికించారు. వెంటనే అదే సంవత్సరం ఆ సభల్లో బాప్తిసం పొందినప్పుడు నాకు కూడా గొప్ప రక్షణ దేవుడు ఇచ్చాడు. రక్షణ పొందిన తర్వాత తెలిసింది నాకేంటి, పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది, నరకం ఉంది. ఇవన్నీ కూడా రక్షణ పొందినప్పుడు నాకు ఏమీ తెలియలేదు. పొందిన తర్వాత ఇవి తెలుసుకున్న తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలో ముందు సాగుతూ ఉంటే దేవుడే ఆయన సేవా పరిచయం పిలిచి చక్కటి సేవను దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను ఎక్కడికో నేను పెద్ద చదువు బీకాం చదువుకున్నాను కాబట్టి ఎక్కడికో నా ఇష్టం, ఎక్కడైతే ఎక్కడ చేతి ఉంది అమ్మా, ఎక్కడ చేతి సేవ కాదు. మీరు చెప్పండి, ఎక్కడ చేతి సేవ కాదు అమ్మా ఉమావతి? ఏమంటే ఎక్కడ చేతి సేవ కాదు. అందుకే నేను చదువుకున్నాను కదా అని బెంగళూరు బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయిన. ఆ బెంగళూరులో ఎక్కడో ఏజీ చర్చ అదో ఒకటి అప్పగించేస్తారు నాకు. అన్నయ్య గారు ఇక్కడ ఉన్నారు, అక్కడే ఉండిపోదాం అనుకున్నాను. మరి అక్కడే ఉంచాడా అమ్మా? ఉంచాడా? ఉంచలేదు. దేవుని ప్రణాళిక, ఒక దైవ సేవకుని దేవుని ఏర్పరచుకున్నప్పుడు ఒక స్థలము, ఒక ప్రాంతం, ఒక పట్టణం, ఒక ఏర్పాటు ఉంటుంది. పిలుపు ఉంటుంది, అభిషేకం ఉంటుంది, తర్వాత దేవుని నిశ్చయిత ఉంటుంది. ఇవన్నీ దేవునిలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే అక్కడి నుంచి బెంగళూరు నుంచి దేవుడు ముమ్మడివరం తోడుకొని వచ్చేసాడు. లేకపోతే ముమ్మడివరంలో పలానా సంఘం కావాలి, పలానా కావాలని నేను ఎప్పుడేం అడగలేదు. అయితే ఆయన కృపను బట్టి అలాగా దేవుడు వివాహం చేయడం, బిడ్డలు ఇవ్వడం, బిడ్డలు చదువులు ఇవ్వడం, తర్వాత సంఘము డివైడ్ చేయడం, అందులో స్థలం ఇవ్వడం, సంఘం కట్టబడటం, మందిరం కట్టడం, ఇలాగ అన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చక్కటి ఆత్మీయ స్థితి ఇచ్చి వాడుకోబోతున్నా. ఫస్ట్ లో ఉన్న ఆత్మీయత నాకు వస్తే ప్రతి రోగి బాగుపడవలసిందే. దెయ్యాలు పట్టుకున్న వాళ్ళకి అలా వచ్చారంటే చాలు చర్చలోకి, ఆ నుండి వాళ్ళకు ప్రార్థన చేసేటప్పటికి ఇదిలేట్ వెళ్ళిపోవలసింది, పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుని చక్కగా సంఘం బాప్తీసాలు పొంది సంఘంలో చేరటం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, ఒక పాట పాడితే చాలు అనేకులు వచ్చేసి పాట వరకు వచ్చేసి అర్థమైందండి. ఇప్పుడు మనం ఎన్ని పాటలు పాడినా ఎవరు రావట్లేదు. రక్షణ పొందట్లేదు అంటలేదు, పొందేస్తున్నాను. సో పాట, ఒక్క పాట పాడితే చాలు, ప్రార్థన చేస్తే చాలు, స్వస్థత ప్రార్థన చేస్తే చాలు, చేయాలి పాట ప్రార్థన చేస్తే చాలు, పరిశుద్ధాత్మ నింపుదల. సో దేవుని సంఘ వ్యవస్థ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నేనైతే ఏదో ఆలోచనతో ఏదో రకంగా జీవించి ఎక్కడో దిక్కు సేవ చేయాలి, ఎక్కడికో పోదాం, ఎక్కడికో అనుకున్న సమయంలో దేవుడు ఈ విధంగా ఈ ముమ్మడివరం ప్రాంతం తోడుకొని వచ్చి అద్భుతమైనటువంటి సేవా పరిచయ సాక్షి. కనుక దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నానంటే, మనమందరము ఎవరైనా సరే, అది గ్రీకు దేశస్తుడైనా ఏ దేశం వారైనా, చదువున్నా చదువు లేకపోయినా, తెల్లం చెరుగట్టోళ్ళైనా, పోలమ్మ చెరువు అయినా, ఇంకో చెరువు ఏంటి మైపాల్ చెరువు అయినా, మైపాల్ చెరువు అయినా, ఇంకేంటమ్మా ఓతుకూరులో కూడా ఉంది కదా చెరువు, ఏంటంటారు ఓతుకూరు చెరువు అయినా, ఎవరినైనా సరే యేసుని నమ్మితే చాలు. యేసు మేము అసలు ఈ రక్షణ అనేది కింద వచ్చిన చదవలేదు. అందుకొరకే ఎవరైనా యేసునందు విశ్వసించాలంటే ఎవరొకరు చెప్పాలి కదా. అదేనా? చూడండి, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేదురు. వినని వానిని చూడండి, మీరు ముందు ఏం చేయాలి? విశ్వసించినప్పుడు ప్రార్థన చేస్తారు. విశ్వసించిన వాడు ఎలా ప్రార్థన చేస్తాడు? అదిగో వినకపోతే ఎట్లు విశ్వాసం వస్తుంది? అదిగో ఒక వ్యక్తి విశ్వసించి రక్షణ పొందాలంటే ముందు ఏం చేయబడాలి? ప్రకటన చేయబడాలి. అదే సువార్త చెప్పేవారు ఉండాలి. అందుకొరకే దేవుడు తన
దాసులు అనుకోండి, వ్యక్తుల్ని ఏదో ఎవరొకరినైనా సరే తన దాసులుగా చేసుకొని వారిని అభిషేకించి దేవుని సేవలో అనేక ఆత్మలుగా ఆత్మల సంపాదకుడిగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మా ఇంటి దగ్గర డాక్టర్ గారు ఉన్నారు. ఆయన డాక్టర్ మీద ఆ వైద్యం ద్వారా సంఘం కట్టేశారు, రక్షణ మీద కాదు. అమ్మా, బేస్మెంట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా జాగ్రత్తగానండి. ఏదైనా సంఘం అనుకుంటున్నారు, తర్వాత తెలుస్తుంది కాలు జారిపోయిన తర్వాత. అందుకని మనం చెప్పాలి, దేవుని విధానంలో మనం ఏంటనేది ఆలోచించుకోవాలి. హూ ఈస్ గోయింగ్ టు బిల్డ్ ద చర్చ్? పేతురుతో అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అన్నాడు. కనుక అనేక రకాలుగా అనేక విధాలుగా సంఘాలు కట్టబడుతున్నాయి. కానీ మన సంఘం అయితే నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ కన్స్ట్రక్షన్ బై ద బేస్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పునాది ద్వారా, రక్షణ అనుభవం ద్వారానే ఈ సంఘం కట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే యేసుని గురించి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే ఎవరొక దైవజనుడు పిలువబడాలి, ఏర్పరచబడాలి, పంపబడాలి. వారు వెళ్ళి ఏం చేస్తారు? యేసుని గురించి. సో దైవజనుడు దేని గురించి చెప్తాడు అనమాట? ఎవరి గురించి చెప్పాలి? మేము ప్రభుని గురించి చెప్పాలి. అంతే, సువార్త చెప్పాలి. యేసు పౌలు గారు అంటాడు, ఇదిగో యూదులు ఇది జ్ఞానం వెతుకుతున్న గ్రీకు దేశస్తులు కాదు, యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, అన్యజనులేమో ఏం చేస్తున్నారు? జ్ఞానం వెతుకుతున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. వి ప్రీచ్ ద క్రైస్ట్. క్రీస్తును ప్రకటిస్తున్నాం, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సరే, మనం క్రీస్తును నేను నిలబడే వరకు ఇలా చెప్తాను, అలా చెప్పాలి, యేసు ప్రభు అని, దేవుడు అని, రక్షకుడు అని, ఇవన్నీ నాకేమీ తెలియదు. యాక్చువల్గా ముగించేస్తారనే విధానంతో ఉన్నాం. కానీ దేవుని కృపను బట్టి ఆ విధంగా బలపరిచి చెప్పడం బట్టే మాటలు చెప్తున్నాం. కాబట్టి ఎందుకు మమ్మల్ని దేవుడు ఏంటంటే మీకు రక్షణ సువార్త అందివ్వాలి. మీరందరూ మారు మనసు పొంది, బాప్తిసం పొంది, యేసుని నమ్ముకొని రక్షణ పొంది దేవుని సంఘములో చేరి దేవుని కొరకు ఆయుధపడితే మనకేముంది? నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది. లేకపోతే నరకము. నశించిపోవడం అంటే నరకంలో పడిపోవడం. కనుక అలాంటి వారిని కాకుండా దేవుని సన్నిధులు, ఇదిగో మన ఇస్సాక్ గారు, వారి ఫ్యామిలీ, వారు ప్రసన్న, మానస, అలాగే కుటుంబం, అలాగే పెద్ద కుమారు, వీళ్ళందరూ కూడా ఎలా రక్షణ పొందారు, అలాగే అందరూ కూడా ప్రభువుని తెలుసుకొని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది ప్రభు సంఘములో చేరి ప్రభు కొరకు ఆయత్తపడి ఆయన రాకడకు సిద్ధపడి బిడ్డలు ఉందాం. అట్టి కృప దేవుడు మన అందరికీ సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలను దీవించి ఉంది రక్షణ పొందితే పరలోకం ముందు పెట్టారా అన్ని వదిలిపెట్టి సేవకు వచ్చాం. ఒక డిగ్రీలు వదిలిపెట్టి వచ్చాం, ఆస్తులు అంతస్తులు అన్ని వదిలిపెట్టి వచ్చేసాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. లేకపోతే ఇవాళ చందన కూడా తక్కువ లేదు. అందరూ లేచిన వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు.